మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు జననము, ఆ రోజు జరిగిన సంఘటనలలో దేవుని ప్రత్యక్షతను చూసిన వారి గురించి మనం ధ్యానించుకుంటే క్రిస్మస్ అనుభవము మనకు కూడా ఉంటుందని ఈరోజు వాక్యాంశంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం నుంచి మనం చూస్తే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పేది. ఈ జ్ఞానులు ఏంటనేది మనం చూస్తే, జ్ఞానులు అనగానే మనకు తెలుసు, అంటే జ్ఞానం బాగా తెలిసిన వాళ్ళని. ఇంకా ఆ రోజుల్లో ఇక జ్ఞానవంతులైన వాళ్ళు చాలా కొంతమంది మాత్రం ఉండేవాళ్ళు. మరి వీళ్ళకున్న అపారమైన జ్ఞానం దేన్ని బట్టి కొలత వేయచ్చు అంటే, వీళ్ళు సూర్యచంద్ర నక్షత్రాల గమనాన్ని కూడా మరి వాటిని కూడా పరిశోధించగలిగిన, అంటే భూమిపై నుండి ఆకాశంలో మరి నక్షత్రాలను అన్నిటిని. ఆదికాండము 1వ అధ్యాయం 14 వచనంలో మనం చూస్తే, సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు సృజించి వెలుగునిచ్చుటకును ఏర్పాటు చేశాడు. దాంతోపాటు అవి మనకి కొన్ని సూచనలు, కాలములు, దినములు, సంవత్సరములు కూడా లెక్కించుటకు వాటి గమనాన్ని బట్టి ఏర్పాటు చేయబడినవని ఉంది. మరి అయితే కింద ఉన్న మనుషుడు వాటి గమనాన్ని ఏ రీతిగా తెలుసుకోగలిగాడు? ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి తెలుసుకోగలిగిన జ్ఞానము ఎవరికైతే ఉందో, పైన ఉన్న ఆకాశంలో వాటి గమనాన్ని కూడా గమనించగలిగిన జ్ఞానం కలిగిన వాళ్ళనే మరి దగ్గర జ్ఞానులు అంటారు. అంతటి జ్ఞానులు ఆకాశంలో ఉన్న వాటిని కూడా గుర్తించి వాటిని గమనాన్ని చెప్పగలిగి నడిపించే జ్ఞానులు వారు పరిశోధిస్తున్నారు. మరి భూమి ఎందే కాదు, పైన కూడా మరి పరిశోధించగలరు. కానీ సృష్టికర్తను వారు గుర్తించలేని పరిస్థితిలో వారికి జ్ఞానోదయం కలుగుటకే ఒక వెలుగు చుక్క కనబడింది. ఈ వెలుగు చుక్కను చూసినప్పుడు, ఇది మామూలుగా ఉన్న చుక్కల వలె కాదు, దీనికి ప్రత్యేకమైనది ఉన్నది, దీని సూచనను బట్టి ఏదో గొప్ప కార్యం జరగబోతున్నది. కాబట్టి వారి యొక్క శాస్త్రాలను పరిశోధించి చూస్తే, ఈ యొక్క చుక్క యొక్క గమనము సర్వ సృష్టికి అధిపతి అయిన సర్వాధినేత జన్మించే యొక్క సూచన కనబడినప్పుడు వారు వెంటనే తెలుసుకోవాలని ఆతృతతో వెళుతున్నారు. ఆ యొక్క చుక్కను అనుసరిస్తూ అది ఎక్కడైతే ఆగుతుందో ఆ స్థలంలో మరి ఆ యొక్క యూదుల రాజు, అంటే అప్పుడు యూదుల చాలా ప్రముఖమైన స్థానంలో ఉండి, ఆ యొక్క యూదుల రాజు ప్రపంచానికి అధిపతి అనే ఉద్దేశంలో మళ్ళీ యూదుల రాజు ఎక్కడ జన్మిస్తున్నాడని వెళ్ళిపోయారు. వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి చూసుకుంటూ వెళుతున్నారు. మంచిదే, వారికి ఇచ్చిన తిరుగుతేటలో జ్ఞానం ఉంది. యూదయ దేశానికి వచ్చేసినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళిపోయారు? రాజప్రసాదంలోకి వెళ్ళిపోయారు. ఎందుకని? చుక్క చూపిస్తుంది రాజు పుడతాడని. రాజు పుడితే ఎక్కడ పడతాడు? రాజప్రసాదంలో పడతాడు. కాబట్టి అక్కడ వరకు చుక్కను చూస్తా వెళ్ళిపోయిన వాళ్ళు చుక్కను మర్చిపోయారు, చూడలేదు. ఎందుకని? అవసరం లేదు, ఈ రాజప్రసాదంలోకి వెళ్ళిపోతే ఇక్కడే పుట్టింటాడని వెళ్ళిపోయారు. మరి అప్పటి వరకు చుక్కను చూస్తూ పోయిన వాళ్ళు మరి యొక్క రాజప్రసాదాన్ని చూసి ఎప్పుడైతే చుక్కను వదిలి వెళ్ళిపోయారో, మనుషులకున్న జ్ఞానము ఆ రీతిగానే యోచిస్తే అనేది సూచనగా ఇక్కడ చెప్పబడింది. సమస్తానికి అధిపతి అయిన ఆయన రాజప్రసాదంలో పుట్టవలసిన అవసరం లేదు. సర్వమానవాళికి అందుబాటులో ఉండే రీతిగా మరి ఆయన జన్మాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. కాబట్టి సర్వమానవులు కూడా వెళ్ళగలిగిన స్థలము ఏదై ఉంటుంది? రాజప్రసాదం అయితే కొంతమందికే ప్రవేశం కదా. అందుకనే ఆయన మరి ఎవరైనా సరే రాగలిగిన ప్రదేశాల్లో యేసుక్రీస్తు వారు జన్మించారంటే, మరి సృష్టికర్త జన్మించడానికి ఈ లోకం పట్టగలదా? పట్టలేదు. ఆకాశ నక్షత్ర భూమి ఏది కూడా ఆయన పట్టలేదు. కానీ సమస్త మానవాళి గురించి ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆయన పశువుల పాకను ఎంచుకున్నాడు. దావీదుపురం నందు మన కొరకై రక్షకుడు పుట్టి ఉన్నాడని దేవదూతతో వర్తమానం ఎవరికి వెళ్ళింది? గొల్లలకు వెళ్ళింది. ఎవరు గొల్లలు? సామాన్యమైన వాళ్ళు, గుర్తింపు లేని వాళ్ళు, ఊరి వెలుపల ఉన్నవాళ్ళు. ఎందుకని వాళ్ళకే వెళ్ళింది? అంత రాత్రి సమయంలో ఎవరు మెలుకుని ఉంటారు? రాజులు మెలుకుని ఉంటారా? మామూలు మనుషులు మెలుకుని ఉంటారా? అందరూ ఎంతో గాఢ నిద్రలో, చలి కాలంలో ముఖ్యంగా. మరి వీళ్ళు మాత్రం ఎందుకని ఉన్నారు? వాళ్ళు పశువుల కాపర్లు. వాళ్ళకున్న బాధ్యత ఏంటి? ఆ పశువుల్ని కాస్తూ ఉండాలి. కాబట్టి వాళ్ళు పశువులను కాసేటప్పుడు ఎటువంటి క్రూరముగాలు ఏమీ రాకుండా ఉండడానికి వాళ్ళు చలి కాసుకొనుచు వాటిని మందనం వేస్తూ వారు చేయవలసిన కార్యాన్ని నిర్వర్తిస్తున్న వారిని దేవుడు ముందుగా గుర్తించాడు. కాబట్టి వర్తమానం వాళ్ళకి వెళ్ళింది. ఎందుకని? వారి బాధ్యతలను విస్మరించక వారు చేయవలసిన కార్యాన్ని
మరి ఏ రీతిగా నిర్వర్తిస్తున్నాడో, మరి ఆ రీతిగా పరమ కాపరి ఇంత ప్రపంచాన్ని సృజించి కూడా ఈ లోకంలోకి సామాన్య మానవుడిగా వచ్చి మనుషులందరికీ కూడా మరి మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి మరి ఆయన జన్మించవలసిన స్థలము మరి రాజప్రసాదం కాదు. జన్మించినది ఎవరికి తెలియపరిచారు? ఎవరైతే బాధ్యతలను విస్మరించక మరి మెలకువగుండి ఉన్నారో మరి వాళ్ళు అన్యులైనను, వారు దేవుని ఎరగని వారిని కూడా దేవుని సువార్తను పంచడానికి లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆయన ముందుగా వారికి తెలియచేయబడింది. వారికి తెలియచేయబడినప్పుడు మరి దేవదూతలు ఏ రీతిగా స్తోత్ర గానాలు చేస్తూ ఆయన యొక్క జన్మాన్ని చెప్పారో, ఈ గొల్లలు కూడా మరి వారు చెప్పిన విధానం బట్టి అక్కడికి వెళ్ళి ఆయన చూసి దేవదూతలు చెప్పిన వాటిని నెమరు వేసుకొనొచ్చు స్తోత్రగానాలు చేస్తూ ఆయన్ని ఆరాధించగలిగారు. కాబట్టి పరమ తండ్రి లోకంలోకి తన కుమారుని మానవ రూపంలో పంపించిన సువార్తను విన్న అన్య జనులు మరి దేవుని రక్షణ పొందటానికే సిద్ధపడి వెళ్ళినప్పుడు మరి అన్యులకు కూడా సువార్తను ప్రకటించగలిగిన గొప్ప భాగ్యము వారికి కలగజేసింది. కాబట్టి వారు వెళ్ళారు, చూశారు, ఆనందించారు. అయితే ఎంతో జ్ఞానము కలిగి సమస్త ప్రపంచాన్ని కూడా మా మేధస్సుతో చూడగలము, చెప్పగలము అనుకునే వాళ్ళకి కూడా ఆ సూచనలు కనబడినప్పుడు వారు అనుసరిస్తూ వచ్చారు. కానీ వారు అనుసరిస్తూ వచ్చి అక్కడికి వెళ్ళగలిగారా? వెళ్ళలా. రాజప్రసాదంలోకి వెళ్ళి ఎక్కడున్నారని వెతుకుతున్నారు. కాబట్టి వారి జ్ఞానము ఎంతవరకు పనికొస్తుంది, మనకున్న జ్ఞానము ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనకున్న ఆలోచన జ్ఞానము, మనకున్న మరి చాలా తార్కికంగా ఆలోచిస్తాం, ఇది నిజం అది కాదా, ఇది చేస్తే మంచిదని మనకున్న జ్ఞానాన్ని బట్టి. కానీ మనకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని విశ్వాసాన్ని బట్టి మనం ఎదుగుతున్నప్పుడు మనకి లోకంలో ఏదైనాను తెలియపరచబడిన గొప్ప సందర్భం అది. అప్పుడు హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నాడు? యూదురాజు పుట్టాడంటే ఆయన ఆస్థానంలో వాళ్ళు పుట్టలే, మరి ఇక్కడ పుట్టవలసిన వాడు ఎక్కడ పుట్టాడని చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు, కంగారపడ్డాడు. వెంటనే ఒక దగ్గరున్న వాళ్ళందరినీ, శాస్త్రులున్న వాళ్ళందరినీ పిలిపించాడు. లిఖించబడింది ఏమైనా చూడమండి. చూస్తే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే బెత్లెహేము గ్రామం గురించి రాయబడింది. ఏమని? బెత్లెహేము గ్రామమా, నువ్వు అల్పమైన దానివి ఏమి కాదు, నీలో ప్రధానంలో ప్రజలు నేలబోవాడు వస్తాడని చెప్పిన ఆ యొక్క ప్రవచనము నెరవేర్పుగా ఇప్పుడు బెత్లెహేములో చిన్న గ్రామంలో అక్కడ జన్మించవచ్చు అనే ప్రవచనాలన్నీ చెప్తున్నాయని తెలిసినప్పుడు మరి రాజుగారు వెంటనే వెళ్ళిపోయి చూడలేడు. ఎందుకని? రాజప్రసాదంలో పుట్టవలసిన ఎవరి ఇంట్లో పుట్టాడు, మరి ఆయన రాజు అయితే ఈయనేమి పోవాలి. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళకి రహస్యంగా పిలిచి మళ్ళీ వాళ్ళకి అక్కడ నక్షత్రం ప్రత్యక్షంగా కనుక్కొని తెలుసుకొని మీరు వెళ్ళి చూసి నాకు కూడా చెప్తే నేను కూడా వచ్చి ఆరాధిస్తానని చెప్పాడు. కాబట్టి వారికి అప్పటి వరకు ఉన్న జ్ఞానము మరి ఆ నక్షత్రాన్ని చూస్తూ వచ్చి మరి దానితో వెళ్ళాలి కదా, ఆ రీతికి వెళ్ళకుండా రాజప్రసాదాన్ని చూసి నిర్ణయానికి వచ్చారు. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధికి వెళుతూ మన అనేక విషయాల్లో మరి ఆ యొక్క క్రమములు ఎక్కడో తప్పిపోతామో మనకు తెలియదు. మన యొక్క జ్ఞానాన్ని బట్టి, మన యొక్క బలాన్ని బట్టి, మన యొక్క యోచన బట్టి, మన చుట్టూ పరివారాన్ని బట్టి మనం చాలా నీతిమంతులం అయిపోయి అనుకుని దేవునికి దగ్గరగా వెళ్ళలేని పరిస్థితులు వస్తాయని చాలా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉండి మరి ఆ సూచనలను మనం అనుసరిస్తూ వెళుతూ మరి ఎక్కడో మన యొక్క జ్ఞానాన్ని బట్టి, మనకున్న తలంపును బట్టి, బలాన్ని బట్టి, యోచన బట్టి దారి తప్పిపోయినప్పుడు దేవుని మార్గానికి వెళ్ళలేము. కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో మనము మరొకసారి మననం చేసుకోవాలి. మన యొక్క గమనం ఏ రీతిగా వెళుతున్నాం, మనం వెళుతున్నప్పుడు ఆ నక్షత్రాన్ని చూస్తూ వెళుతున్నామా? నక్షత్రం అంటే దేవుని విశ్వాసం. ఆ విశ్వాసంతో మనం వెళుతూ ఉండాలి. కానీ మన యొక్క క్రియలను, మన యొక్క కార్యాలను, మన యొక్క చుట్టూ పరివారాన్ని బట్టి, మనకున్న ఆధిక్యతను బట్టి మనం యోచించి మనం నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితుల్లో దేవునికి దూరంగా వెళుతున్నాం. మరి వాళ్ళకి అక్కడ మరి యూదుల రాజు కనబడలే, మామూలు రాజు కనబడ్డాడు, ఆయన దగ్గర లేడు. ఇప్పుడు ఏం చేయాలి? మరి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి? తిరిగి వాళ్ళు వచ్చి మళ్ళీ నక్షత్రాన్ని చూసినప్పుడు అప్పుడు వారు వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళారు. కాబట్టి మన యొక్క విశ్వాసము ఎప్పుడు కూడా మధ్యలో ఆగిపోయేదిగా ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకంలో అనేకమైన శోధనల మధ్యన జీవిస్తూ ఆ శోధనతో ఉంటూ అప్పుడప్పుడు మనం దేవునికి దూరంగా ఉంటున్నాం అనుకుని భయపడుతుంటాము, మన దగ్గరికి కాలేకపోతున్నాం అనుకుంటాము. పూర్తి విశ్వాసం లేని జీవితంలో ఆయన సన్నిధికి వెళ్ళలేని వారికి ఉంటామేమోనని దేవుడు ఇక్కడ ప్రత్యక్షంగా మనకి తెలియపరిచిన గొప్ప విధానం ఏంటంటే, ఆ నక్షత్రాన్ని మనకంటే దేవుని విశ్వాసాన్ని మనము వీడి మన యొక్క జ్ఞానాన్నితో యోచించి హేరోదు దగ్గరికి వెళ్ళిపోతే ఏమైపోయింది అక్కడ? హేరోదు మరి ఆ పుట్టిన బాలుడు నాకు రాజు అయితే నేనేమవుతానని ఆయన గురించి చంపాలనే దురుద్దేశం కలిగి
వీళ్ళని వెళ్ళి నాకు తెలియజేయమని చెప్పాడు. అంటే ఈ యొక్క అల్పమైన జ్ఞానము, మనకున్న జ్ఞానాన్ని మరి ఎంచుకున్నప్పుడు శోధనలు మనకే కాదు ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీ యొక్క మరి అల్ప విశ్వాసాన్ని తీసివేయడానికి లోకానికి వచ్చాడు. మీ యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉంది? యూదుల రాజు మహాప్రసాదంలో పడతాడు. కాబట్టి మన దేవుడు చాలా గొప్ప దేవుడు. మనము ఆయన దగ్గర ఉన్నప్పుడు మరి యేసుప్రభు వారిని కూడా అడుగుతారు కదా మన ఆయన శిష్యులు, నీకు కుడి పక్కన ఎడమ పక్కన ఎవరు కూర్చోవాలి అంటే, మేము అధికమైన స్థానంలో ఉండాలని యోచనతో దేవుని యందు విశ్వాసంతో ఉంటే మనము ఎదగలేము. దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో ఏ రీతిగా ఉంచాలని తెలుసు. కాబట్టి నీ యొక్క జ్ఞానాన్ని బట్టి, నీ యొక్క ఆలోచన బట్టి కాకుండా, నీ యొక్క నడవడిని బట్టి, నీ యొక్క నీతిమత్వాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడో, ఏ స్థితిలో ఉంచుతాడు అనేది మన యొక్క యోచనలను బట్టి ఉండదు. మనం విశ్వాసంతో నడవాలి, అది ముందుకు వెళుతూ ఉండాలి. గమ్యం చేరే వరకు విశ్వాసాన్ని వీడకుండా ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారు మాత్రమే దేవుని సన్నిధికి వెళతారు. లేకపోతే ఈ జ్ఞానులాగా తప్పిపోయి లోకంలో ఉన్న అధికుల దగ్గరకో, లోకంలో ఉన్న మరి వీళ్ళని చూసో అక్కడికి వెళ్ళి మోసకరమైన పరిస్థితుల్లో మరి దేవుని సన్నిధి వీడిపోయే ప్రమాదం ఉంటుందేమోనని ఇక్కడ వాక్యం చెప్పబడింది. కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో దేవుని యందు నిలిచిన మనం అందరం కూడా నిలుస్తున్న, మనం విశ్వాసంలో ఉన్న, వాక్యం నిలిచిన ప్రతి వారికి కూడా విశ్వాసంలో ఎక్కడ కూడా తప్పిపోకుండా క్రమం మనము ఉంచుకొని మన యొక్క యోచనలు, మన యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని యందు విశ్వాసముతో ఆ వెలుగు చుక్కను చూస్తూ, ఆ వెలుగు చుక్కను విశ్వాసముతో చివరి వరకు నడవాలని దేవుని ఆకాంక్ష. అందుకనే లోకంలోకి ఆయన మరి వచ్చాడు. మరి ఆ రీతిగా ఎప్పుడైతే చుక్కను చూశారో వారు తిరిగి మరి ఆ యొక్క స్థలానికి వెళ్ళగలిగారు. మరి అప్పటి వరకు వారికి ఏమైనా ప్రవచనం చెప్పబడిందా? మనం ముందుగా విన్నాం, గొల్లలకి ప్రవచనం చెప్పబడింది. మరి దేవదూతలు వచ్చారు, చెప్పారు, మీరందరూ వెళ్ళండి, అక్కడ మరి బెత్లెహేము పురంలో ఉన్నాడు, మీకు రక్షకుడు ఉన్నాడు. వాళ్ళందరికీ ఏం చెప్పాడు? సర్వ మానవాళికి సువార్తమానము, మీ కొరకు దావీదుపురం నందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మరి అంత గొప్ప సువార్తమానం వాళ్ళకి చెప్పారు. ఎందుకని? వారు అన్యులు, వారికి జ్ఞానం తక్కువ. మరి అటువంటి వారికి దేవుని యొక్క సువార్తను తెలియచేస్తూ మీకు రక్షణ కల్పించే దేవుడు ఒక సామాన్యమైన స్థితిలో ఉన్నాడంటే కూడా వాళ్ళు విశ్వసించి వెళ్ళి మరి ఆ రీతిగా వారు విన్నవి కన్నవి అన్నీ కూడా నెమరు వేసుకొని స్తోత్ర గానాలు చేయగలిగారు. కాబట్టి ఈ యొక్క పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్త మనల్ని ఏ రీతిగా నడిపిస్తుందంటే, అన్యజనులు కూడా పూర్తి విశ్వాసముతో అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనాన్ని పొందగలిగారు, ఆరాధించగలిగారు, స్తుతించగలిగారు, అనేక మందికి ఆ సువార్తను చెప్పగలిగారు. కాబట్టి మనము దేవుని యొక్క సువార్తను మనం అనుసరించే విధానము అనేక మందికి అది మాదిరికరముగా దేవుణ్ణి చూపించేదిగా ఉండాలని ఈ క్రిస్మస్ కాలంలో మీ అందరికీ తెలియపరిచే వర్తమానం. అన్యులు కూడా దేవుని యొక్క సువార్తమానము దేవదూతలు చెప్పారు. మరి కానీ ఈ జ్ఞానులకి ఇంకా చెప్పబడాల. ఎందుకని? వీళ్ళు జ్ఞానముతో చాలా విషయాలు తెలుసు, మాకు వీరికి చాలా పరిజ్ఞానం ఉంది, కాబట్టి ఇవన్నీ మేము తెలుసుకోగలం, వెళ్ళగలమని అనుకున్న వాళ్ళకి వాళ్ళు వెళుతున్న గమనంలో ఎక్కడో అపప్రద తెలిసింది. తర్వాత మరి తెలుసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు వారికి దేవదూత చెప్తున్నారు, ఏమని? మీరు వెళ్ళవలసిన గమ్యం ఇది కాదు, మీరు ఇటు నుంచి వెళ్ళండి. అంటే దేవుని ప్రత్యక్షతను పొందటానికి, దేవుని యొక్క దూతల ద్వారా ఆయన యొక్క ప్రవచనం చెప్పడానికి కానీ, దేవునితో అనుసంధానం అవ్వడానికి వారికి ఎంత సమయం పట్టింది? వారి జ్ఞానాన్ని బట్టి, వారికి తెలివిని బట్టి, లోకంలో ఉన్న అధికారాన్ని బట్టి వారు మేము తెలుసుకోగలమనే యొక్క స్థితిని ఉన్నంత కాలము దేవుని యొక్క మరి వాక్కు ఎవరికి ప్రత్యక్షము కాదు, దేవుని ప్రవచనము అందదు. దేవుని యొక్క నడిపింపు అందాలంటే మనం పూర్తిగా దేవుని విశ్వసించి ఉండాలి. గొల్లలు దేవుని స్తుతించారు, ఎందుకని వారి దగ్గర ఏముంటుంది ఏముండదు, దేవుని ఆరాధించారు, స్తుతించి వెళ్ళిపోయారు. జ్ఞానులు వచ్చినప్పుడు దేవునికి అర్పణ తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? బంగారము, బోళము, సాంబ్రాణి తీసుకొచ్చారు. 3 వస్తువులను మనం చూస్తే వాటికున్న ప్రాముఖ్యతను గమనించినప్పుడు, బంగారం అంటే ఎప్పుడు చెడిపోనిది, ఎప్పుడు కూడా మారనిది, కల్మషము మార్పు చెందనిది బంగారం. దేవుని పరిశుద్ధ హృదయం కలిగిన వారు కూడా ఎప్పుడు కూడా కల్మషం లేకుండా అంతే పరిశుద్ధతతో దేవుని సన్నిధికి వెళ్ళే వరకు ఉండగలిగిన పరిశుద్ధ కలిగి వారు మాత్రమే దేవుని సన్నిధికి వెళతారు. కాబట్టి బంగారము ఎంత పరిశుద్ధముగా ఎప్పుడూ కూడా మార్పు చెందకుండా అదే కాంతిని, అదే యొక్క పరిశుద్ధతను కలిగి ఉంటుందో, మరి దేవుని విశ్వసించిన వారు కూడా అదే పరిశుద్ధతతో కలిగి విశ్వసించినప్పుడు మరి యొక్క కల్మషం లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళేవారుగా, దేవుని యందు నిలిచేవారుగా ఉంటారని మరి సాదృశ్యముగా సాంబ్రాణి అంటే ఎంతో మంచి సువాసనలు కలిగి, పరిమళ కలిగి
సాంబ్రాణి. మరి ఈ సాంబ్రాణి ఎక్కడుంటుంది? మనం వెళ్ళిన ప్రదేశంలో ఆ సాంబ్రాణి ఉన్నప్పుడు ఎటువంటి మంచి వాసన కలిగి ఆఘ్రాణిస్తూ ఉంటాం. మరి ఆ రీతిగానే పరిశుద్ధులు ఉన్న స్థలములో ఎటువంటి కల్మషం లేని, దుర్మార్గం లేని మంచి మరి పరిమళ సువాసన ఏ రీతిగా ఉంటుందంటే, ఎంత పరిశుద్ధత కలిగి స్వచ్ఛముగా ఉంటుందో ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధులకు సువాసన వెదజల్లే క్రమము ఇక్కడ చెప్పబడింది. ఎప్పుడైతే పరిశుద్ధులు దేవుని నిలిచి ఉన్నారో అనేక మంది చూసి వారిని పోలి జీవించుటకు, వారిని పోలి నడుచుటకు దేవుని సన్నిధికి రావటానికి మరి ఉంటారు. అంటే ఒక సువాసన చూసినప్పుడు మనం అక్కడి నుంచి దాన్ని వద్దనుకోము, ఆ రీతిగానే దాన్ని కావాలనుకుంటాం. ఆ రీతిగా మనం కూడా ఆ యొక్క పరిశుద్ధులతో సహవాసంలో ఉన్నప్పుడు, మన చుట్టూ వారు ఉన్నప్పుడు, వారితో కూడా మనం ఉన్నప్పుడు పరిశుద్ధత కావాలని కోరుకునే పరిస్థితులు ఉంటే మనం ఆ యొక్క సువాసన వలె ఉండాలని మరి సాదృశ్యంగా చెప్పబడింది. ఈ యొక్క సువాసన మన యొక్క నడత దేవుని నిలిచిన విధానం అనేక మందికి ఆస్వాదించే రీతిగా ఉండాలని చెప్పబడింది. మూడవదిగా బోళం అంటే చెడిపోకుండా ఉంటాకనే మరి వాడే యొక్క క్రమము. మరి ఆ రీతిగా మన యొక్క పరిశుద్ధతను శోధనల మధ్యన మనం జీవించినప్పుడు ఎప్పుడు కూడా అపవాదికి పడకుండా మన యొక్క పరిస్థితులను సరిచేసుకుంటూ ఆ యొక్క రక్షణ కలిగించే ఒక బోళాన్ని గుర్తుకు ఇచ్చారు. కాబట్టి ఈ మూడు కూడా రాజులకి ప్రముఖమైనది కనిపించిన దేవునికి అనుసంధానమైన గొప్ప కానుకలు తీసుకెళ్ళగలిగారంటే వారు దేవుని చూడాలనుకునే మనస్సుతో దేవుని ఆరాధించాలనుకుని వారికి తోచిన ఈ లోకంలో గొప్ప వస్తువులు అనుకున్నారు. కానీ వాటికి సాదృశ్యముగా మనం మూడు విషయాలను ధ్యానించుకున్నాం. ఆ రీతిగా మన యొక్క తలంపులు మంచివైనప్పుడు, మన తలంపులు మరి దేవునికి ఎందు నిలిచినప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు మనం చేసే క్రియల్ని కూడా దేవునికి ఇష్టమైనవిగా, దేవునికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి గొప్ప క్రమము అక్కడ చూపించినప్పుడు మన జీవితాల్లో కూడా మనం పరిశుద్ధత కలిగి, పరిమళము కలిగి, ఎప్పుడు కూడా అపరిశుద్ధం కాని యొక్క జీవితము మనకి ఆయనకి అర్పణగా ఇవ్వాలని అక్కడ సూచించబడింది. కాబట్టి అటువంటి అర్పణ దేవుని సన్నిధికి ఇవ్వగలిగిన గొప్ప స్థితి మన జీవితాలు ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడ, దేవదేవుడు మరి ఈ లోకంలోకి వచ్చినప్పుడు అంటే ఆయన సమస్త సృష్టిని సృజించి ఆయన అన్నీ కూడా మనకి ఇస్తూ వచ్చాడు. అయితే ఆయన అన్నీ ఇస్తూ మరి ఆయన కృపను దయచేస్తూ తన కుమారుని లోకంలోకి పంపించినప్పుడు ఒక సామాన్య మానవుడిగా జీవించి ఆయన జన్మాన్ని మరణం కూడా చూస్తే అతి సామాన్యమైన మరి అతి హీనమైన మరణ పరిస్థితులు కల్పించి లోకంలో మనుషులు దూషించిన ఆయన యొక్క ప్రేమను పంచటం, ఆయన యొక్క ఉచితమైన కృపను మనకు చూపిస్తుంది. ఎట్లాగంటే ఒకసారి దంపతులు వెళుతున్నారు, అది కొంచెం అడవి ప్రదేశంలో ఉంచి వెళుతూ ఉంది. అనుకోకుండా వారికి మార్గ మధ్యంలో ఆ కారు రిపేర్కి వచ్చింది. వీళ్ళకి ఈ సమయంలో చూస్తే సమయం మించిపోతున్నప్పుడు దొంగల భయం ఉండొచ్చు, లేకపోతే జంతువుల భయము, ఇట్లీతిగా ఏదన్నా అపాయకరమైన పరిస్థితులు ఉన్నాయనుకుని తలుస్తూ ఎంతో ఉన్నారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఒక కారు ఆపి ఒక ఆయన చూసి ఏమైందంటే ఇట్లా ఏంటంటే ఆయన చాలాసేపు ప్రయత్నం చేసి మొత్తానికి ఆ కారును స్టార్ట్ చేయగలిగాడు. చేసినప్పుడు వీరు ఆ దంపతులు అడిగారు, నీకేం కావాలి ఇస్తామంటే నాకేం కాలేదు, నేను ఒక మెకానిక్ని మాకు షెడ్లో వచ్చినప్పుడు మేము చేస్తుంటాం, మెకానిక్ కాబట్టి నీకు మరి ఎంతో కొంత ఇవ్వాలి కదంటే, నా మెకానిక్ షెడ్లో నేను పనిచేసినప్పుడు నా యొక్క బాధ్యతను బట్టి నేను మరి ఆ చేసిన దానికి పొందుతాను. ఇది నా యొక్క గ్యారేజ్లో నేను చేసిన పని కాదు, అంటే నా యొక్క బాధ్యత కాదు, నా వృత్తి కాదు, ఇక్కడ ఇది అనుకోకుండా జరిగింది. కాబట్టి దీంట్లో నేను ప్రతిఫలం ఆశించాను. ఇది ఎవరికైనా చేయగలిగిన నాకున్న తెలివి జ్ఞానాన్ని ఉపయోగించాను. కానీ నా గ్యారేజ్కి వచ్చినప్పుడు అక్కడ చేసినప్పుడు మీ నుంచి ధనాన్ని దేన్ని ఆశించి చేస్తాను, దాన్ని పొందుతాను. మరి నా యొక్క జీవన విధానం అది, నాకు సంపాదన అదే. కానీ ఇది అనుకోకుండా జరిగిన సంఘటనలో నేను ఏం ఆశించను అని ఆయన చెప్పేసి ఏం తీసుకోకుండా వెళ్ళిపోయాడు. దంపతులు చాలా ఆశ్చర్యం పొందారు. ఎవడైనా సరే ఆపదలు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఆశిస్తూ ఉంటారు, ఈయన ఎట్లా చెప్పాడు ఏంటని వీళ్ళు వెళ్ళిపోయారు. ఈయన వచ్చి ఈయన వృత్తి చేసుకుంటూ ఉన్నాడు. కాలక్రమంలో ఈయన కొంచెం కాలం గడిచేటప్పటికి ఈయనకి భయంకరమైన వ్యాధి వచ్చింది. మరి అది ఎన్ని మందులు వేసుకుని తగ్గే పరిస్థితులు కనబట్టలేదు. సమీపమైన హాస్పిటల్కి వెళ్ళారు, చూపించారు. అక్కడ కాదు ట్రీట్మెంట్, ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలన్నారు. వీళ్ళకున్న పరిస్థితులను బట్టి చూస్తే ఆయనకు ఉన్న ఆదాయం చాలా స్వల్పమే. మరి దాంతో కొంత మాత్రమే ట్రీట్మెంట్ చేయగలిగారు. ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళకపోతే కష్టమనే పరిస్థితిలో, తప్పకుండా మీరు వెళ్ళకపోతే ఈయన చనిపోతారన్న భయంతో వారికి ఉన్నాయన్నీ కూడా అమ్ముకుని కొంత తీసుకుని ఏదైనా వెళ్ళి చేసుకోవాలి, ప్రయత్నించాలని వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టెస్టులన్నీ చేసినప్పుడు మరి ఆ తర్వాత చేయవలసిన ఆపరేషన్స్ అన్నిటికీ ఆయా ఖర్చు గురించి చెప్పారు వీళ్ళకి. అవన్నీ విన్న తర్వాత అంత ధనాన్ని సమకూర్చుకోలేరు కాబట్టి వారికి అది చేసుకోలేరు అనుకున్నారు. ఆయన కూడా నేను మరణించినా పర్లేదు కానీ
నా యొక్క కుటుంబం ఈ రీతిగా ఆ అప్పులు పాలే రోడ్డును పడే కన్నా వాళ్ళు వెళ్ళిపోదామని నిర్ణయించుకుని వెళ్ళిపోయే సమయంలో వాళ్ళకి పిలుపు వచ్చింది వాళ్ళని అడ్మిట్ చేయమని. అదేంటి మేము ఇంత కట్టలేమని మాకున్నది చెప్పాం కదా, అడ్మిట్ చేయమంటే లేదు, అడ్మిట్ చేసుకుని మీకు ఆపరేషన్ రేపు ఉంటుంది, దానికి సిద్ధపడండి అని ఇక ఏర్పాట్లు చేయాలో చెప్పారు. వీళ్ళకి అర్థం కావట్లే, ఇదేంటి మాకున్న ధనం సరిపోదు, ఇంత పెద్ద ఆపరేషన్ చేసినా కొన్ని రోజులు ఉండాలి, మరి ఉండటానికి వీటన్నిటికి ఎవరిస్తారు, మరి లేదు మాకు ఇక్కడ మీ పైనుంచి డాక్టర్ల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మీరు అడ్మిట్ కండి, మీకు అన్నీ చేస్తారు, తర్వాత చెప్తారు విషయం అన్నీ. ఏం చేయలేని స్థితి. ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయి మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. మరి పిలుస్తున్నారు కాబట్టి కొంచెం ఆశ. సరే అడ్మిట్ అయ్యారు, ఆయనకి ఆపరేషన్ అన్నీ చేశారు, మరి అన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయి మంచిగా ఆయన మరి కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుని ఇంకా వెళ్ళే సమయం దగ్గర పడుతుంది. కానీ వీళ్ళకి ఉన్న ఆందోళన, భయం, ఆయనకి మరి ఆపరేషన్ అయింది కాబట్టి ఎంత డబ్బులు అడుగుతారో వీళ్ళ దగ్గర లేవు, కట్టలేము, కాబట్టి ఇక్కడి నుంచి పంపిస్తారా, ఏం చేస్తారు, ఎట్లా తీర్చుకోవాలి, మరి ఏం చేయాలి, పోలే. మరి ఆ తర్వాత ఎవరు చేయించారంటే మీకు ఆపరేషన్ చేసిన వాళ్ళే ఏం చేయమన్నారండి అంటే ఒకసారి మరి వాళ్ళని చూడాలి అని అడిగాడు. అయినప్పుడు సరే వాళ్ళు వచ్చే సమయంలో ఏర్పాటు చేసినప్పుడు ఆ యొక్క ఆపరేషన్ చేసిన డాక్టర్లు సమీపంగా వచ్చినప్పుడు చూసి ఎంతో దుఃఖంతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు. నేను డబ్బులు కట్టలేను, నాకు ఇంత చేసి స్వస్థత చేసిన వీళ్ళని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ మరి ఆ యొక్క ఆందోళన, భయంలో గుర్తించలేకపోతున్నాడు. ఆ డాక్టర్లు వచ్చారు. వచ్చినాక ఆయన్ని భుజం తట్టి అంత మంచిగా ఉంది కదా, నువ్వు వెళ్ళిపోయి ట్రీట్మెంట్ తీసుకుని నీ యొక్క పని నువ్వు చేసుకోవాలంటే, అదేంటి నేను ఆల్రెడీ ఆ పని కూడా అన్నీ అమ్మేశాను కదా, నాకున్న తాహత లేదు, ఇప్పుడు ఈ ఆపరేషన్కైనా డబ్బులే కట్టలేని పరిస్థితిని ఎంతో దుఃఖంతో బాధపడుతుంటే ఓదార్స్తున్నారు. ఏం అవసరం లేదు, దీనికి కట్టవలసింది నువ్వు ముందుగానే కట్టేసావు కాబట్టి కట్టవలసింది ఏం లేదని చెప్తున్నారు. ఏంటి నాకు ఇంత ఆపరేషన్ చేసి ఇంకా కట్టమంటానుకున్నప్పుడు అది కాకుండా నా డబ్బులు తిరిగి తీసుకుని వెళ్ళిపోమంటున్నారేంటి, అసలు నా పని చేసుకోమంటున్నారేంటి, అసలు ఏంటని ఎంతో దుఃఖంతో అడుగుతున్నారు. ఎవరు మీరంటే అప్పుడు చెప్పారు, ఒకనొకప్పుడు మేము ఎంతో అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చి మాకు సాయం చేసావు, నీ వృత్తి ధర్మం చేసావు, కానీ నువ్వు ఆ రోజు నువ్వు మా నుంచి ఎటువంటిది ఆశించలే. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు మాకెంతో మరి స్ఫూర్తినిచ్చేయమన్నావు. నేను వృత్తి చేసేటప్పుడు మీరు వస్తే దాంట్లో నేను మీ నుంచి ఆశించి తీసుకుంటాను, కానీ ఇది నేను ఉచితముగా నాకున్న అవకాశాన్ని బట్టి చేశాను కాబట్టి దీన్ని ఏం ఆశించనని. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నావు, ఎంతోమందికి మేము ఆపరేషన్ చేసినప్పుడు తీసుకుంటాం, కానీ ఇది మా యొక్క వృత్తి ధర్మాన్ని బట్టి చేసింది కాదు. ఈ ఏది ఆశించినను నువ్వు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నా నువ్వు పొందకుండా అది నా వృత్తి ధర్మంకు సంబంధించింది కాదు, నువ్వు ఉచితంగా చేయగలిగిన సమయము అని నువ్వు చేసిన ఒక మంచి మార్గాన్ని మాకు చూపించావు. కాబట్టి మేము ఈ లోకంలో అనేకమైన సంపాదించవచ్చు, కానీ మనం చేయగలిగిన స్థితిలో ఉండి మరి ఆదరించకపోతే మనకి ఇచ్చిన సమస్తమును కూడా మరి వ్యర్థమని నువ్వు చూపించావు. నువ్వు ఉన్న స్థితిని బట్టి చూస్తే ఆ రోజు నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు, కానీ తీసుకోకుండా నువ్వు చూపించిన ప్రేమ మమ్మల్ని కదిలించింది. కాబట్టి ఈ హాస్పిటల్ నీకే కాదు అనేక మందికి కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో మేము చేయగలిగిన మనసు మేము కలిగి ఉన్నాం. అటువంటి మాదిరికరమైన జీవితానికి నీవు ఇచ్చిన స్ఫూర్తి అవసరం కాబట్టి నువ్వు మాకేం చెల్లించలేదని పంపించేశారు. కాబట్టి అవకాశం ఉంది, అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మనం ఏమైనా పొందగలం అనుకుని మనం ఆరాట పడుతూ ఉంటాం. కానీ దానికన్నా దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని, శక్తిని నీ జీవిత గమనంలో వాడుకోమన్నాడు, నీ యొక్క వృత్తి ధర్మంలో వాడుకోమన్నాడు. కానీ ఆయన లోకాన్ని సమస్తమును సృజించి మరి అన్నీ ఇస్తూ కూడా తన యొక్క కుమారుని ఈ లోకంలో ఉచితముగా కృపని ఇవ్వడానికి పంపించాడు. దేవుని బాధ్యత కాదు, ఆయన కుమారుని పంపించాల్సిన అవసరం లేదు, ఆయన కుమారుని లోకంలోకి రావాల్సిన అవసరం లేదు. మనము పాపులముగా ఉండి లోకంలో పాపంలో జన్మించి పాపంలోనే మరణిస్తే దేవుని సన్నిధికి వెళ్ళలేమని ఎంతో మరి తగ్గించుకొని హీనమైన స్థితిలో ఈ లోకంలోకి వచ్చి మన రక్షణ గురించి ఆయన ఉచితమైన కృపనివ్వటానికి, మన పాపాల నుంచి తొలగించడానికి లోకంలోకి వచ్చిన యేసుక్రీస్తు మాదిరికరమైన జీవితం మనం జీవించినప్పుడు మరి ఆయన పోలే మనం ఉన్నప్పుడు అనేక మంది ఆ స్ఫూర్తితో ఆ ప్రేమను పంచగలుగుతారు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి లోకంలోకి వచ్చాడు. దేవుడు ఎంతగానో ప్రేమించి మరి మానవ రూపంలోకి వచ్చాడు. దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా దేవుడు చేసుకున్న. ఒకసారి ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటే
ఆయనతో ఉండి ఆయనతో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా ఈ లోకంలోకి మన గురించి వచ్చాడు. ఎందుకని? తనకు ఉచితమైన ప్రేమను చూపించడానికి. కాబట్టి అటువంటి ఉచితమైన ప్రేమను చూపించడానికి వచ్చాడు. కాబట్టి లోకములో అనేక మంది లోకరక్షకుడు ఈరోజు మనకి పుట్టి ఉన్నాడని సువార్తమానం చెప్పబడిందంటే అందరిని రక్షించడానికి ఆయన మరియు ఉచితమైన ప్రేమను చూపించడానికి వచ్చి మనం రక్షించుకుంటూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని ప్రేమను చూపించేవారుగా ఉండాలి. మన యొక్క జీవిత గమనములో అనేకమైన సందర్భాలలో మన యొక్క బాధ్యతలను మనం చేసుకుంటూ పోతుంటాం. కానీ దేవుడు అనేక సందర్భాల్లో దేవుని ప్రేమను మనం చూపించవలసిన సమయాలు మనకు వస్తూ ఉంటాయి. ఆ రీతిగా మెకానిక్ మరి అర్ధరాత్రి సమయంలో వారికి చేసిన సాయాన్ని బట్టి ఏదైనా పొందొచ్చు. కానీ అంతకన్నా గొప్ప భాగ్యాన్ని పొందే మరి అవకాశం దేవుడు ఎప్పుడు ఇస్తాడు? నీ యొక్క ప్రేమ ఉచితముగా దైనందిన జీవితంలో కాదు, అనేక సందర్భాల్లో దేవుని ప్రేమ చూపించవలసిన సమయాలు వస్తాయి. మరి యేసుక్రీస్తు లోకంలోకి ఉచితంగా ఆయన ప్రేమను చూపించడానికి వచ్చి ఆయన మనం వాక్యం ధ్యానించుకున్నాం. మనము ఆయన ప్రేమను చూపించినప్పుడు, లోకంలో ఏమి ఆశించక చూపించినప్పుడు నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చిన దేవుడు మనకు కూడా చేస్తున్న అనేకమైన దేవుని ప్రేమను పంచినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. కాబట్టి అటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలని దేవుడు మరి మాదిరికరంగా ఈ లోకంలోకి వచ్చి తన ప్రేమను పంచగలిగాడు. కాబట్టి అదే ప్రేమను, క్రీస్తు ప్రేమను మనము లోకంలో పంచినప్పుడు నిజమైన క్రిస్మస్ సంతోష ఆనందాలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడ, మా యొక్క రక్షకుడ తండ్రి, ఈ లోకంలోకి నీవు వచ్చి మాకు రక్షణ కలిగించకపోతే మేము ఎటువంటి దారుణమైన పరిస్థితిలో మేము జీవించవలస్తున్నామో, ఎటువంటి మరి అల్ప విశ్వాసంలో మేము ఉన్నామో తండ్రి, మాకు రక్షణ కలిగించడానికి మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చి మమ్మల్ని ఆదరించి నీ ఉచితమైన ప్రేమతో మమ్మల్ని కరుణించిన దేవా, నీ యొక్క రాకకై మేము ఎదురు చూస్తున్నా. మాకు ఈ క్రిస్మస్ కాలంలో సంతోషాన్ని, సంబరాన్ని మేము పంచుకునే భాగ్యం దయచేసినందుకు వందనాలు తండ్రి. నీ యొక్క ఉచితమైన ప్రేమ మా యొక్క జీవితాన్ని ఏ రీతిగా వెలిగించిందో మేము కూడా ఆ ప్రేమను అందరికీ పంచగలిగి, ఆ సంతోషం అందరితో కలిగి క్రిస్మస్ ఆనందాలు పంచుకునేలాగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.